వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ మనీ సింప్లిఫైడ్. నేను మీ భవ్య. మన పెద్దలు ఒక మాట చెప్పేవారు, పచ్చడి మెతుకులైనా తినొచ్చు కానీ అప్పు మాత్రం చేయకూడదని. కానీ ఇప్పుడు అప్పు చేసైనా సరే పప్పన్నం బెటరా అంటున్నారు. మరి అసలు ఈ అప్పు చేయటం వల్ల మనకు వచ్చే ముప్పు ఎలా ఉంటుంది, అసలు అప్పు అనేది కరెక్టా కాదా, ఏంటి ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ గారు మన ముందున్నారు. సార్ని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? నమస్తే అమ్మ, ఆల్ వెల్. Yes, మీరు sir. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ సార్. అందరికీ ఒక హాట్ టాపిక్ ఇది మనం మాట్లాడబోతున్నది. అసలు అప్పు అనేది ఒక ముప్పు అనేది ఒకప్పటి మాట కాదు. లేదు, ఇప్పుడు అప్పే చేయాలి, అప్పు చేసి అయినా ఏమైనా చేయండి కానీ అప్పు చేసి ఆడంబరంగా బతకాలి అనే సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు. సో మరి నిజంగానే అప్పు అనేది గుడ్ అంటారా, బ్యాడ్ అంటారా? అనేది గుడ్డా బ్యాడా అన్నది ఒక్క వర్డ్లో ఎలా తేల్చేస్తారు మీరు? అంటే మీకు అవసరానికి మీరు తీసేసుకుంటే గుడ్, లేకపోతే బ్యాడ్ అనా? అంటే ఒకటి ఉందమ్మా, ఇప్పుడు ఇద్దరు రోజుల్లో మీరు అన్నట్టుగా ఏంటంటే మనకి ఓల్డెన్ ట్రెడిషన్ ప్రకారం ఏంటంటే ఒకళ్ళ ముందు చేయి చాచకూడదు, ఇలాంటివన్నీ ఉండేవి. ఎందుకంటే దెర్ వాజ్ డైరెక్ట్ క్యాష్ ట్రాన్సాక్షన్. అది ఇప్పుడు ఏంటి, వీళ్ళు వెళ్తున్నారు, లోన్లు అప్లై చేస్తున్నారు, లోన్లు తీసేసుకుంటున్నారు, ఖర్చు పెట్టుకుంటున్నారు. సో ఇప్పుడు మనం దాన్ని కేటగరైజ్ చేయాలి అంటే మనం రెండు రకాలుగా చూడొచ్చు. అది రెండు వైపులో పదునున్న కత్తి అనమాట. ఓకే, ఇట్స్ లైక్ ఫైర్. ఫైర్ని మనం కుకింగ్కి వాడుకోవచ్చు. ఒకవేళ అది ఇట్ ఈస్ లైక్ యువర్ సర్వెంట్. మనం ఎందుకంటే ఇట్ ఈస్ అండర్ యువర్ కంట్రోల్. మీరు స్విచ్ ఆన్ చేస్తారు, బర్నర్ తిప్పితే ఫైర్ పెద్దగా అవుతుంది, మళ్ళీ సిమ్ అవుతుంది, ఇట్లాగా అవుతుంది. బట్ వెన్ ఇట్ బికమ్స్ ఎ మాస్టర్, ఎప్పుడైతే అది దాని విశ్వరూపం చూపిస్తుందో, యూ విల్ హావ్ టు రష్ టు ది ఫైర్ ఎక్స్టింగ్విషర్. సో అంటే ఒక లిమిట్ ఉంటుంది దేనికైనా. దాని యొక్క ఉపయోగం ఏంటి, దాని ఇదేంటి అని అన్నది ఒక గైడ్ లైన్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి మనం చూసుకుంటూ వెళ్ళాలి. కానీ ఒకసారి కూర్చొని అప్పు మంచిదా కాదా అని చెప్పేస్తే ఎలాగమ్మా? రైట్ సార్. మరి ఓకే, గుడ్డా బ్యాడా అనే కన్నా గుడ్డా బ్యాడా అనేది తెలుసుకోవాలంటే ఈ అప్పులో దాన్ని ఎట్లా తెలుసుకోవచ్చు అంటారు? డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? నన్ను స్పెసిఫిక్ అడితే అప్పులనే రెండు రకాలుగా విభజించుకో. ఒకటి మంచిగా ఉపయోగించుకోవచ్చు, ఇంకోటి చెడుకి. ఇప్పుడు చెప్పాను కదా, ఓ డబుల్ ఎడ్జ్ నైఫ్ అది. ఓకే, ఒక నైఫ్ మీరు కూరగాయలు కట్ చేయడానికి ఉపయోగిస్తే దీనికి ఉపయోగపడుతుంది, లేకపోతే ఇట్ డిస్ట్రాయ్స్. సో అది దానికి మనం కొన్ని పారామీటర్స్ పెట్టుకుని గుడ్ డేటా బ్యాడ్ డేటా అని అన్నది చూసుకోవాలి. ఒక లైన్లో చెప్పాలి ఏంటంటే, ఇఫ్ యూ లుకింగ్ అట్ హౌసింగ్ లోన్ అనుకోండి, లేకపోతే మన ఎడ్యుకేషన్ లోన్ అనుకోండి, ఇలాంటివి మనం తీసుకున్నప్పుడు ఏంటంటే దట్ వీ కెన్ కన్సిడర్ యాజ్ గుడ్ లోన్స్. మీరు ఎప్పుడైతే ఇప్పుడు మనకి ఈజీగా ఫోన్ యాప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, యాక్చువల్లీ ఐ సజెస్ట్ నాట్ టు డూ దట్. మీకు ఏదైనా అవసరం ఉంటే బ్యాంకులకు వెళ్ళి మీ ఇది తీసుకుని మీరు లోన్స్ తీసుకోండి. కానీ ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే, ఐఫోన్ 17 వచ్చింది, ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ఈఎంఐ, 1 క్లిక్ అవే, మీరు సైన్ చేయండి వచ్చేస్తుంది, ప్రతి నెల ఈఎంఐ కట్టుకోండి అని అంటున్నారు. అయిపోయింది. యూ వాంట్ గో ఫర్ ఎ హాలిడే ట్రిప్. మీరు మీ ఫ్రెండ్స్ అంతా సింగపూర్కు ఎక్కడికి వెళ్ళొచ్చారు, చాలా బాగుందని చెప్పేశారు, ఫోటోలు పెట్టేస్తారు కదా, ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ పెట్టేస్తారు. మీరు అంతా సోషలైట్స్ కదా, అవన్నీ బాగా చూసేస్తారు. చూసేసి వెళ్ళిపోవాలని మీకు కూడా కిక్ వచ్చేసి వాళ్ళు వెళ్ళారు, మనం ఎందుకు వెళ్ళకూడదు అని అంటారు. రెడీగా ఉంటారు అక్కడ ఫైనాన్సర్స్, ఏమ్మా లోన్ కావాలని చెప్పి వీఆర్ రెడీ అని చెప్పి ఆర్గనైజ్ చేస్తారు. బట్ వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ దట్? మీకు ఆ ప్లెజర్ వస్తుందేమో కానీ మీ అప్పు మీ నెత్తి మీద ఉంది కదా. మీరు ఎప్పుడైతే వెన్ యూ బారో యూ బికమ్ ఎ స్లేవ్ టు ది లెండర్. సో ఆ విధంగా మనం ఒక గిరి గీసుకుని ఏది మంచిది ఏది చెడు అని అన్నది నిర్ణయించుకోవాలి. కానీ అవుట్రేట్గా ఇది మంచిదా చెడుదా అని అంటే మనం ఏం చెప్పలేము. ఎందుకంటే జనరేషన్స్ హ్యావ్ చేంజ్డ్. ఇదివరకు ఉన్న జనరేషన్ వేరు, ఇప్పుడున్న జనరేషన్ వేరు. సో అప్పు మంచిది కొన్ని విధాలుగా మళ్ళీ చెడ్డది, ఎందుకంటే మనకున్న అవసరాలని బట్టి. సార్ మరి ఇందులో హోమ్ లోన్ అనేది మనకి గుడ్ డెప్ట్ కింద కన్సిడర్ చేసాం కదా, సో అది మనకి ఎలాంటి బెనిఫిట్ చేకూరుస్తుంది అంటారు? ఇప్పుడు అమ్మ, మనం ఇప్పుడు గుడ్ డెట్ అని అన్నది మీరు అంటే అప్పు మంచిది అని అన్నది మనం తీర్మానించుకోవాలి అని అంటే మనం కొన్ని గైడ్ లైన్స్ ఫాలో అయితే కానీ మనం ఇది కరెక్టా కాదా అని అన్నది చెప్పలేము. అది ఎట్లా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ రూల్ ఏంటంటే, ఎనీథింగ్ విచ్ ఇంక్రీజెస్ యువర్ అసెట్ వాల్యూ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ గుడ్ డెట్. అంటే కామన్గా అర్థం అవటం కోసం, ఇంకే దానికి నో స్ట్రింగ్స్ అటాచ్డ్. ఓకే, మనం ఏదైనా అప్పు తీసుకుంటున్నాం అంటే అది అసెట్ని వాల్యూ మీకు పెంచుతుంది అని అనుకున్నప్పుడు దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ గుడ్ డెట్. అండ్ ఎందుకు దీనికి మళ్ళీ ఏంటనంటే, ఇప్పుడు మీరు తీసుకుంటున్నట్టు దానికి మీరు అప్పు తీసుకుంటున్నారు, తీసుకుని మీరు రీపే చేయాలి వాళ్ళకి. అసెట్ వాల్యూ పెరుగుతుంది, ఫైన్. కానీ దీనికి మీరు కొన్ని కండిషన్స్కి లోబడి తీసుకోవాల్సి వస్తుంది. ఎలాగంటే,
ఇప్పుడు అసలు మన బడ్జెట్ ఎంత, ఐ మీన్ మన దగ్గర ఎంత డబ్బు ఉంది, మనం ఇంత రీపే చేయగలం, మన రీపేయింగ్ కెపాసిటీ ఉందా లేదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. ఓకే. క్యాన్ యూ ఎఫోర్డ్, క్యాన్ యూ నాట్ ఎఫోర్డ్, విల్ దిస్ బర్న్ మై పాకెట్, విల్ దిస్ ఫిల్ మై పాకెట్. రైట్. ఈ లోన్ తీసుకుంటున్నారు, మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత యాజ్ ఆన్ టుడే, మనకి ఎక్సెస్ అమౌంట్ ఎంత ఉంటుంది, ప్రతి నెల మన దగ్గర ఎంత ఉంటుంది, ఆ అమౌంట్ని బట్టి మనం లోన్ తీసుకోవాలి. కానీ మనం ఓకే మనకి అసెట్ వాల్యూ పెరిగిపోద్దని చెప్పి లోన్ తీసుకోకూడదు. అవును, హోమ్ లోన్ ఏదో ఆల్వేస్ గుడ్ డెప్ట్ కదా అని చెప్పేసి తీసేసుకున్నా అది ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది. సో దాంట్లో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే ఫస్ట్ లుక్ ఎట్ యువర్ మన అకౌంట్ చూసుకోండి, దాని తర్వాత మన రీపేయింగ్ కెపాసిటీ చూసుకోండి, దాని తర్వాత మీరు చూసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ ఫ్యూచర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక లోన్ ఉంది, మీరు ఈఎంఐ కట్టాలి, సో అదొక 20,000 కట్టాలనుకోండి. ఇప్పుడు మీకేమో ఎమర్జెన్సీ ఫండ్ ఉంది, దాంట్లోంచి కట్టేస్తా అనుకుంటారు. నాకు నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా ప్రమోషన్ వచ్చేస్తుంది, నాకు బోనస్ వచ్చేస్తుంది, సో అది దీంట్లో పెట్టేసుకుని కట్టేసుకుంటానంటే అది తప్పు. రైట్. యూ కాంట్ ప్రిడిక్ట్ ఫ్యూచర్ అండ్ దెన్ టేక్ ఎ లోన్ ఇయర్. ప్లస్ ఒక లోన్ తీసుకుంటున్నాం అని అంటే ఫోర్త్ పాయింట్ విల్ బి దాట్ మనం ఎప్పుడు ఎగ్జిట్ అవుతున్నాం. మీకు ఎగ్జిట్ ప్లాన్ అన్నది పక్కా ఉండాలి దానికి. ఓకే, దానికి మీరు ఎగ్జిట్ ప్లాన్ ఒకటి పెట్టుకోవాలి, దాని ప్రకారంగా మీరు ఎగ్జిట్ అయిపోవాలి. యాక్చువల్గా మీకు ఈ లోన్ ప్రాసెస్ తెలుసా, మనం ఎప్పుడైతే రీపే చేస్తూ ఉంటామో ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ మనం కట్టేటువంటిది మ్యాక్సిమమ్ గోస్ టువర్డ్స్ యువర్ ఇంట్రెస్ట్. ఆఫ్టర్ హాఫ్ పీరియడ్ ఆఫ్ సంథింగ్ దెన్ ఇట్ స్టార్ట్స్ గెటింగ్ అవే ఫ్రమ్ యువర్ ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి డిడక్ట్ అవుతూ ఉంటుంది. ఫైన్. సో ఈ ప్రక్రియలో మీరు ఎప్పుడైతే ఒక 50% కట్టేసిన తర్వాత ఈ లోపల ఇంకో ఫైనాన్సర్ ఎవరో ఫోన్ చేస్తారు. దిస్ ఇస్ బేసికలీ విత్ ది రీఫైనాన్సింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కార్ ఉంది, నేను కార్ లోన్ మీద తీసుకున్నాను. ఓకే, సో కొంత లోన్ ఉంది, కొంత నా ఇనిషియల్ అమౌంట్ ఉంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే దిల్ సే విల్ గివ్ యూ రీఫైనాన్సింగ్. సార్ అలా ఎలా ఇస్తారమ్మా అంటే, లేదు సార్ మీ పేమెంట్ టర్మ్స్ బాగున్నాయి కదా, సో రీఫైనాన్సింగ్ చేసేస్తాం మేము మీకు, ఐ గివ్ యూ 100% ఆన్ యువర్ కార్. సో అంటే వీ హావ్ ఆల్రెడీ టేకెన్ ఎ లోన్, నో ప్రాబ్లమ్ సార్, ఈ మీకు ఇచ్చే 100% వచ్చి ఇప్పుడు అక్కడ ఆల్రెడీ 50% కట్టేశారు కదా, ఈ 50% అక్కడ కట్టేయండి, మిగిలిన డబ్బులు మీరు వాడేసుకోండి అని అంటారు. ఓకే, సో మీ చేతిలో కొంత అమౌంట్ వస్తుంది అని చెప్పేసి మీరు ఇది చేస్తారనమాట. కానీ నేను ఇంతే కడుతున్నాను అని అనుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, మీరు అక్కడ కట్టిన దానికంటే ఒక 2,000 3,000 ఎక్కువ కడితే మీకు ఈ అమౌంట్ వచ్చేస్తుంది సార్ అంటారు. ఫైన్. సో ఈ ట్రాప్లోకి మనం ఎప్పుడు వెళ్ళిపోతామంటే, ఓకే మనకు ఆ 3,000 ఏమో మిగులుతాయి కదా నెలకి, సో పీరియడ్ ఈస్ గెటింగ్ ఎక్స్టెండెడ్ అనుకుంటాం. ఇక్కడ మీకు ఇప్పుడు 10 ఇయర్స్ పెరుగుతుంది, ఇక్కడ 2-3 వేలు తగ్గుతున్నాయి అని అనుకుంటాం. బట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ తక్కువ టైంలో అయిపోయే ఈ డెబ్ట్ అని కాస్త లాంగ్ టర్మ్ లో రైట్ ఏమవుతుంది, యు ఆర్ బికమింగ్ ఎ స్లేవ్ ఫర్ ఎ లాంగర్ టైం. జస్ట్ బికాజ్ యూఆర్ సేవింగ్ అనదర్ మీకు ఏదో ఇంత అమౌంట్ మిగులుతుందని చెప్పేసి మీరు సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తే యూ గోయింగ్ ఇన్ ఫర్ అ లాంగర్ టైం. రైట్. సో ఆల్ దిస్ గెట్స్ ఇన్ టు యువర్ బ్యాడ్ డెట్స్. సో ఆ ఊబిలో పడ్డ తర్వాత మరి ఇది మన ఇన్వెస్ట్మెంట్స్కి కానీ నెక్స్ట్ రిటైర్మెంట్ ప్లాన్స్కి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటారు? దానికి అమ్మ బడ్జెటింగ్ అని అన్నది ఉంటుందిగా మన దగ్గర. ఫస్ట్ మీకు అందుకని చెప్పింది ఏంటంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, మనం ఎఫోర్డ్ చేయగలమా, మన రీపేయింగ్ కెపాసిటీ ఏంటి, ఓకే, అండ్ వాట్ ఈజ్ యువర్ బడ్జెట్. ఫ్యూచర్లో నా శాలరీ పెరుగుతుందని ఇక్కడ కమిట్ అవ్వకండి. అప్పుడు ఏమవుతుందంటే దట్ విల్ బికమ్ ఎ డిజాస్టర్ బికాజ్ యూ కాంట్ రీపే. సో హీ విల్ టేక్ అవే యువర్ హౌస్, యు ఆర్ నైదర్ హ్యావింగ్ ది హౌస్, ఇన్ని రోజుల్లో కట్టింది పోయిందా మీకు, సో దట్ విల్ బికమ్ అగైన్ ఎ బ్యాడ్ డెట్. అందుకని ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అకౌంట్ చూసుకోండి, మీ అఫోర్డబిలిటీ చూసుకోండి, మీ బడ్జెటింగ్ చూసుకోండి, దెన్ మీ ఎగ్జిట్ ప్లాన్ చూసుకోండి. డోంట్ కమిట్ ఆన్ ఎనీ రీఫైనాన్సింగ్స్ బికాజ్ ఫైనాన్స్ ఇండస్ట్రీ నడిచేదే మిమ్మల్ని డెట్లో పెడితే. సింపుల్ లాజిక్, మీరు అప్పు తీసుకుంటేనే కదా వాళ్ళకి లాభాలు వచ్చేది. సో దే ఆర్ ఇంటూ పుషింగ్ ఇట్. డోంట్ గెట్ ప్రే ఫర్ సేల్ స్టాక్స్కి వీటికి పడిపోకండి. మీ క్యాలిక్యులేషన్స్, మీ బడ్జెటింగ్ మీ చేతిలో ఉండాలి. మరి దీని ప్రకారంగా అసలు మరి నెక్స్ట్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలంటే కూడా చాలా పెద్ద టఫ్ టాస్క్ అనే చెప్పొచ్చు కదా సార్. ఎందుకంటే ఆ ఊబిలో పడిపోయిన తర్వాత మరి ఫస్ట్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్కి ప్లాన్ చేసుకుంటే బెస్టా, లోన్స్ క్లియర్ చేసుకుంటే బెస్టా, ఏది ప్రయారిటీ ఇవ్వాలి అంటారు దీనికి? నన్ను అడిగితే అమ్మ ఇప్పుడు మీరు లోన్స్ ఆల్రెడీ చేసేసారా అనమాట. మీరు చెప్పిన ప్రశ్నలు ఏంటంటే మీరు ఆల్రెడీ ఆ డెట్లో ఉన్నారు, ఆల్రెడీ దాంట్లో ఉన్నారు, మీరు ఆల్రెడీ మునిగిపోయి ఉన్నారు. అది ముందు క్లియర్ చేయాలంటే ముందు ఎట్లా అంటే అమ్మా, ఇప్పుడు మీరు బ్యాడ్ డెట్స్లో మీకు ఇంకోటి కూడా వస్తుంది. మీకు ఈ కన్సంప్షన్లోకి వచ్చిన తర్వాత
పర్సనల్ ఫైనాన్సెస్ తీసుకుంటారు. దట్ ఈస్ ఆన్ ఏ హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దాని తర్వాత కొన్ని క్లియర్ చేయడానికి అక్కడ ఇక్కడ తీసుకుంటారు, అదొక 3%, 4% మన అవసరాన్ని బట్టి వాళ్ళు లాగేస్తూ ఉంటారు. సో ఫస్ట్ క్లియర్ ఆఫ్ ద డెట్స్ విచ్ ఆర్ బికమింగ్ ఎ పారాసైట్ ఫర్ యూ. నాకు అర్థమైనా ఏదైతే మనం బాగా తొలిచేస్తుందో ముందు అవి క్లియర్ చేసేసుకోండి. అవి క్లియర్ చేసుకుని దెన్ స్టార్ట్ గోయింగ్ ఇన్ ఫర్ ఇన్వెస్టింగ్. మనం అందుకనే ఫస్ట్ నుంచి చెప్తాం దాన్ని. ఫస్ట్ థింగ్ మీ బడ్జెటింగ్ ఉండాలి, దాని తర్వాత మీ ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి, దాని తర్వాత యూ షుడ్ బి కాషియస్ వెన్ యూర్ కమిటింగ్. వాళ్ళు ఏదో అన్నారని చెప్పి సేల్ స్టాక్కి మీరు సైన్ చేసేస్తే మీరు డబ్బు వచ్చేస్తుంది. ఎవరు పే చేయాలి? మా డబ్బు వస్తుంది, తర్వాత నెత్తి మీద అప్పు కూడా వస్తుంది. పక్కింటి వాళ్ళు ఎవరు పే చేయరు కదా. బ్యాడ్ డెట్స్లో మీరు ఫస్ట్లో ఇచ్చిన కొటేషన్ కూడా ఉంది ఏంటంటే, భేషజాలకు వెళ్ళి ఖర్చు పెడతారు గొప్ప చూపించుకోవడం కోసం, అప్పు చేయటం. దీస్ ఆర్ ఆల్ బ్యాడ్ డెట్స్. సో వన్స్ అసలు ఇక ఒకవేళ అదొక స్ట్రెస్ ప్రెషర్ లాగా అనిపిస్తే డెఫినెట్గా అప్పు తీర్చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్తే బెస్ట్ అంటారు. అదే అంటున్నాను, అది ఎలాంటి అప్పు, ఎవరి దగ్గర తీసుకున్న అప్పు, దాని పర్సంటేజ్ ఎంత, దానికి అసెట్ వాల్యూ ఉందా లేదా, ఇవన్నీ చూసుకుని ఏదైతే ఎక్కువ ఇంట్రెస్ట్ తోటి ఉందో అలాంటివి ఫస్ట్ మీరు క్లియర్ చేసేసుకుంటే మీకు ఏంటనంటే ఈ మిగిలిన వాటిని కంటిన్యూ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ హౌ యు లవ్. ప్రాబబ్లీ మళ్ళీ అది గుడ్ డెప్ట్ అయితే ఓకే, ఎట్ సమ్ ఎక్స్టెంట్ మీరు కొంచెం అట్లీస్ట్ భరించవచ్చు. బట్ బ్యాడ్ డెప్ట్స్ అయితే మీరు ఖచ్చితంగా ఇంకా తీర్చక తప్పదు, ఊబిలో ఇరుక్కున్నట్టే. ఏదైనా మనం తీర్చాల్సిందే కదా. బట్ అది తీర్చడానికి మళ్ళీ మధ్యలో మీరు మళ్ళీ వాళ్ళు ఎవరైనా రీఫైనాన్సింగ్ ఆప్షన్ ఇస్తే కనుక ప్లీజ్ అవాయిడ్. ఎందుకంటే మీరు అందుకే మీ మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటూ ఉండాలి. మీరు ఈ నెల నా ఖర్చు ఎంత, నేను ఎంత, నా సంపాదన ఎంత, క్యాన్ ఐ అఫోర్డ్ ఇట్, క్యాన్ ఐ నాట్ అఫోర్డ్ ఇట్, నేను కట్టగలనా కట్టలేనా అన్నది ఇంపార్టెంట్. వాళ్ళు చెప్పేస్తారు ఏముంది సార్ మీకు నెక్స్ట్ ఇయర్ ఇంక్రిమెంట్ వస్తుంది కదా సార్, 10% వస్తుంది, 20% వస్తుంది, యు ఆర్ సచ్ ఎ జెమ్ ఆఫ్ ఎ మ్యాన్ అని చెప్తారు. జీతం వచ్చిందో లేదో కూడా తెలియలేదేంట్రా అని మీమ్స్ పెట్టుకుంటూ ఉంటారు. వచ్చింది ఇలా వెళ్ళిపోయిందని. సో వచ్చిన జీతం ఉండట్లేదు మీ దగ్గర, అప్పుడే ఖాళీ అయిపోతుందని తెలిసినప్పుడు ఈ అనవసరమైనటువంటి బ్యాడ్ డెప్ట్స్ వద్దు. దిస్ ఈస్ ద క్లియర్ కట్ పాయింట్ అనమాట. సో ఫైనల్ అడ్వైస్ మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఇట్ ఈస్ లైక్ అ ఫైర్ మన చేతిలో ఉన్నంత వరకు ఇట్స్ యువర్ సర్వెంట్. వెన్ ఇట్ బికమ్స్ యువర్ మాస్టర్ యువర్ డిజాస్టర్. ద సేమ్ వే మీకు అప్పు పుడుతుంది, మీరు తీసుకుంటున్నారంటే యూ కెన్ లీడ్ ఎ లైఫ్ విచ్ ఇస్ ఎక్స్పెక్టెడ్ 10 years ahead ఆఫ్ యూ. రైట్, ఫైన్. సో దట్స్ అ గుడ్ డెట్. ఎందుకంటే మీకు అక్కడ అసెట్ ఉంటుంది, యూ హ్యావ్ గాట్ అన్ ఎమోషనల్ అటాచ్మెంట్, యు ఆర్ స్టేయింగ్ ఇన్ ఇట్ అండ్ యువర్ వాల్యూ ఈస్ గ్రోయింగ్. బ్యాంకర్ దగ్గర నుంచి మీరు లోన్ తీసుకున్న, ఎవరి దగ్గర నుంచి తీసుకున్నా, మీరు తీసుకున్న అప్పు ఆ వడ్డీ కట్టమంటాడు కానీ మీ అసెట్ వాల్యూ పెరిగిన దాంట్లో షేర్ ఇమ్మని అడగడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. సో ద డెట్ హెల్ప్స్ యూ అండ్ ఇంక్రీజింగ్ ఆఫ్ ఫైనాన్సెస్ 10 times faster than what it is. కానీ if you do not follow the instructions which have been given properly, it will become your master. It will be a disaster for your investment. Right. So you have to cautiously select on that, then go into the debt. అంటే ఆ మూమెంట్లో అకౌంట్లో పడే డబ్బులు ఒక్కటే మైండ్లో రిజిస్టర్ అవ్వకుండా మిగతావన్నీ కూడా తర్వాత వచ్చేటువంటి సిచ్యువేషన్స్ని కూడా వాళ్ళు ఒక్కసారి కన్సిడర్ చేసుకుంటే సేఫ్గా ఉంటుంది. లైక్ ఎమర్జెన్సీ ఫండ్ అనండి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. సో అవన్నీ మీరు కన్సిడర్ చేసుకుని తీసుకుంటే ఇట్స్ అ గుడ్ డెట్. రైట్, తీసుకోండి. ఇట్ గివ్స్ యూ హ్యాపీ లివింగ్, ఇట్ హెల్ప్స్ యూ. అండ్ మీరు ఒకవేళ ఇల్లు కొన్నారనుకోండి, మీ డబ్బులతో కొనట్లేదు మీరు, అది you're buying it at somebody else's money. Right. So that's how it is. So that is considered as a good debt. Yeah, sir. So చూసారు కదా క్లియర్గా మనకి ఒక మాట అంటారు ఎప్పుడైనా సరే, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. సో ఆ మాటనే మనం విందాము. ఏంటంటే పచ్చడి మెతుకులైనా తినొచ్చు కానీ అప్పు మాత్రం చేయకూడదు. ఒకవేళ చేయాల్సి వచ్చినా కూడా డెఫినెట్గా మనకి ఇందాక సార్ చెప్పినటువంటి పాయింట్స్ ఉన్నాయి కదా. సో ఒకసారి మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది, ఎవ్రీ మంత్ మన ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి, ఆ ఎక్స్పెన్సెస్ని బట్టి మనకి నెక్స్ట్ అసలు ఎంత వరకు సేవ్ చేసుకోగలుగుతున్నాం, దాన్ని బట్టి మనం ఆ అప్పు తీర్చగలమా లేదా, అసలు మనకి అది యూస్ఫుల్ అవుతుందా లేదా, ఈ టైంలో మనకు అవసరమా లేకపోతే ఆడంబరాలకు వెళ్తున్నామా, ఇలాంటి చాలా ఆస్పెక్ట్స్ అన్నిటిని కూడా మనం కన్సిడర్ చేసి అప్పు తీసుకుంటే అది మనకు ఫ్యూచర్ బెనిఫిట్ అయితే అప్పుడు మనం అప్పు చేయడం అనేది ఒక బెటర్ ఆప్షన్ అనేది మనకి అర్థమవుతుంది. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఇంటివ్ బిజినెస్.